ఒకప్పుడు ఇవన్నీ చెల్లాయి. దాడులు చేసినా, కొట్టినా, ఇంకోటి చేసినా, చంపినా చూస్తూ చేతులు కట్టుకొని కూర్చుంటారనే కాలం నుండి మన మీద దాడి జరిగితే ఎదురు తిరగతాము, పళ్ళు రాళ్ళు కొడతామనే మెసేజ్ బలంగా వెళ్ళాలి. మీకు అందరికీ అండగా నేను ఉంటాను. మీరు ధైర్యంగా ఉండండి అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. ఏం కాదన్నా, అన్నింటికీ సమాధానం చెప్దాం. ధైర్యంగా ఉండండి మీరు. నాయకత్వం పాటు బట్టలోడ తీసి రాట్లతో కట్టేసి కొడితే అతని పైన ఆ బాధ్యులపై ఎవరైతే ఈ ఘటనలో పాల్గొన్నారో వాళ్ళ పైన ఏం సెక్షన్స్ పెట్టారన్నా మీరు? చట్ట ప్రకారం అంటే హత్యా ప్రయత్నం, ఖచ్చితంగా వీళ్ళ పైన హత్యా ప్రయత్నం సంబంధించిన సెక్షన్స్ మీరు పెట్టారా? కాదన్నా, అసలు చెప్పండి అన్నా. ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళు ఇదేమి సీక్రెట్ కాదు, వ్యాపారం కాదు కదా, వ్యాపారం కాదు కదా అన్నా. అన్నా ఇక్కడ ఎవరిని ఇబ్బంది పెట్టడానికి కాదు. కాకపోతే నేను కోరుకునేది ఏంటంటే ఎఫ్ఐఆర్, అమ్మా ఒక్క నిమిషం, ఎఫ్ఐఆర్ మీరు ఏదైతే పెట్టారో అది మోడిఫై చేయండి. అతనిపై వీళ్ళపైన ఎవరైతే ఆ సంఘటనలో పాల్గొన్నారో వాళ్ళందరి పైన హత్యాయత్నం కేసు పెట్టండి. డెఫినెట్ గా పెట్టండి. అంటే కనీసం మీరు ఆడవాళ్ళు అయినా ముందుకు రావాలి కదమ్మా. ఏం కాదమ్మా, ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా మీకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తాను. వాళ్ళందరికీ శిక్ష పడేంత వరకు నేను ఫైట్ చేస్తానమ్మా. మీరు ధైర్యంగా ఉండండి. ఒక్కటే చెప్తున్నాను, ఎవరైతే ఈ సంఘటనకు పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించేంత వరకు మళ్ళీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అయితే తరిమి కొట్టే రోజులు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీరందరూ ధైర్యంగా ఉండండి. ఇదే ఐకమత్యంతో ఉండండి. ఎవ్వరు వెంట్రుకు కూడా పీకలేరు. ధైర్యంగా నిలబడండి. థ్యాంక్ యూ.